కేవలం పచ్చడి పొలాలు తప్పించి ఇంకేం కనబడే కాదు. ఐడియా ఉందో లేదో, మీరు అటు తిరిగారు లేదో నాకు తెలియదు. నేను కొన్ని వందల సార్లు వేల సార్లు తిరిగి ఉంటాను కాబట్టి, ఈ ఉద్యోగం పుణ్యం అని కావచ్చు, ఇది కావచ్చు. కనకదుర్గ వార దాడితే మొత్తం పొలాలే, ఇంకేం లేదు, ఉట్టి పొలాలే. ఇళ్ళు ఆ ఊరు లోపల ఎక్కడో ఉంటాయి, పల్లెటూళ్ళు అంతే. అట్లాంటి ఏరియా మొత్తం ఇప్పుడు ఏమున్నాయి, హోటళ్ళు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు గుంటూరు దాకా వచ్చేసి. ఇప్పుడు గుంటూరు నుంచి ఆ ఆటోనగర్ రోడ్డు అవి కూడా వెళ్ళిపోయినాయిగా ఇప్పుడు మొత్తం. ఏది మిర్చి యార్డ్ రోడ్డు అదంతా. ఇప్పుడు ఆ మిర్చి యార్డ్ దగ్గరే ఆ మిర్చి ఇవి ఉన్నాయి మిషన్స్, అవి కూడా మిషన్సే కదా, పొలాలు పోయినాయి అక్కడ కూడా. ఈ చిలకలూరుపేట ఆ ఏరియాలోనే ఇప్పుడు కాస్త పొలాలు ఉన్నాయి రోడ్డు పక్కన, అక్కడ కూడా రెస్టారెంట్లు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, 29 గ్రామాల్లో 1,00,000 ఎకరాలు మీరు ఆలోచిస్తున్నారు, ఇంకొక 10 లక్షల ఎకరాలు వ్యవసాయం తీసేస్తున్నారు, అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే. అంటే దాదాపుగా 12-15 లక్షల ఎకరాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయం పోయి, అది వరి, మిర్చి, మొక్కజొన్న, కూరల ఇవన్నీ పోతుంది. అదే కదా. అవును, మనం రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోబోతున్నాం. అంతేనా? రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూరలు దిగుమతి చేసుకోబోతున్నాం. ఒకప్పుడు మనం ఇచ్చేవాళ్ళం అని చెప్పుకోవాలేమో, మేము ఇచ్చేవాళ్ళం వెళ్ళినప్పుడు కొనుక్కుంటున్నాం అని చెప్పుకోవాలేమో. అంతే. ఇప్పటికే చూడండి, మీకు తెలంగాణ